లంచ్ బాక్స్‌లోకి బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కందిపప్పుని నీట్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసి తీసుకొని, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మీరు చూసుకొని పోసుకోండి. అందుట్లో సరిపడినంత పోసుకొని బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లేదంటే మొత్తం కలవవు. ఆ చింతపండు కూడా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగ బాగా ఉడికిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. తాలింపుకి కావాల్సిన ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకోవడమే. ఇలా వేసేసుకొని డైరెక్ట్గా ఆ పప్పును తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకుంటే పప్పుకు టేస్ట్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. అంత స్పైస్ ఏమి ఉండదు కదా. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది.